వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. పిల్లారా, ప్రార్థన అనేది కూడా నిత్యము చేయాలి. ఎందుకు చేయాలి అనంటే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, వీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. హల్లెలూయా. మనకు మీలో ఎవరికైనా 4 పిల్లలు, 4 కొడుకులు ఉన్నారనుకుందాం. ఈ 4 కొడుకులు మీకు కలిగిన 4 ఎకరాలు మీరు ఇంకా కొద్ది కాలమే ఉండి చనిపోతారని మీకు తెలిసిపోయింది, డాక్టర్ గారు చెప్పేశారు. ఆ ఉన్న 4 ఎకరాలు కూడా మరి నాకు 4 కొడుకులు కదా, ఈ 4కి కూడా నేను న్యాయం చేయాలనుకొని పెద్దవాడికి, రెండో వాడికి, మూడో వాడికి ఒక్కొక్క ఎకరం ఇచ్చి, 4వ వాడికేమో అరెకరం ఇచ్చేసి మిగతా అరెకరం మళ్ళీ 3కి పంచారనుకో, అందరికీ సమానంగా న్యాయం చేసినట్టేనా? సమానంగా పంచినట్టేనా? సమానంగా గౌరవం ఇచ్చినట్టేనా? కాదు. ఎందుకంటే 4 కొడుకులకి 4 ఎకరాలు ఇచ్చేయాలి తప్ప 3కి ఒకలాగిచ్చి 4వ వాడికి తక్కువ ఇవ్వడం అది సమంజసమైన పద్ధతి కాదు. అలాగే దేవుడు మనకు లేఖనాలలో చూపిస్తున్న ఆ 4 విధులు విశ్వాసి తన భక్తి జీవితంలో అపోస్తుల బోధ తప్పనిసరి, సహవాసము తప్పనిసరి, రొట్టె విరుచుట తప్పనిసరి, ప్రార్థన కూడా. కానీ ప్రార్థన కూడా ఈ రోజులో బలహీనమైపోతే దానివల్ల సాతాను ముందు మనం ఓడిపోతాం. అందుకే లూకాసు వార్త 8వ అధ్యాయం 1లో చెప్తున్నాడు ఆయన, మీరు విసుకక మరలా నిత్యము అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆదిమ అపోస్తులు యేసయ్య మాట విని, అందుకే అపోస్తులు గారు 2వ అధ్యాయంలో వారట నిత్యం అంటే ఎడతెరిపి లేకుండా ప్రార్థించారు. హల్లెలూయా. ఎడతెరిపి లేని ప్రార్థన, ఎడతెరిపి లేనటువంటి వాక్యం, ఎడతెరిపి లేనటువంటి సహవాసం, ఎడతెరిపి లేనటువంటి ప్రభు రక్తమాంశాల్లో పాల్గొనుట అనేది తప్పనిసరి. అయితే చాలామంది ఈ రోజున బలమైన ఆత్మీయ జీవాహారము, అపోస్తుల బోధ ఉన్నది, సహవాసంలోకి వస్తున్నారు, ప్రభు రక్తమాంశాలు ప్రతి ఆదివారం తీసుకుంటున్నారు. మరి ప్రార్థన వ్యక్తిగతంగా ఇంటి దగ్గర చేస్తున్నారా? ఎంతసేపు చేస్తున్నారు? జరుగుతుందా ప్రార్థన? ఏదో 3 4 కనుక వారు ఎడతెరిపి లేకుండా ప్రార్థించినట్లుగా ఈనాటి సంఘము కూడా ప్రార్థించాలి. ప్రార్థన అనేది ఎందుకు చేయాలి, ఏమని చేయాలి, ఎలా చేయాలి అని అంటే, ప్రార్థన ఎందుకు ఎలా చేయాలనేది అక్కడ నేర్పించాడు ఆయన. ఉపమానం ఎందుకు చెప్పాడు? మనం ప్రార్థనలో బలపడతామని. ఎందుకు ఆయన ఉపమానం చెప్పాడు? ఈ విధంగా ప్రార్థన చేయాలని. ఎందుకు ఆయన ఉపమానం చెప్పాడు అనుకుంటే, తద్వారా ఏ విధంగా మనం ఫలాన్ని అనుభవిస్తామనేది చెప్పడానికి. అందుకే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, వాడు అన్యాయస్తుడు, ఎవరు కేర్ చేయడు. కానీ ఈమె మాత్రం, అయ్యా మా ఇంటి గొడవ ఉందండి, మా అన్నదమ్ములే నాకు ఆస్తి ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు అయితే రాశారు కానీ అదేదో న్యాయం తీర్చండి అని అడిగారు అనుకుందాం. ఎలామా నాకు ఖాళీ లేదు, తర్వాత అన్నారు. మరుసటి రోజు వెళ్తే, వచ్చావా, వారం రోజుల తర్వాత కనబడు అన్నారు. సరే వారం తర్వాత కనిపించారు.
నాకు ఇప్పుడు ఖాళీ లేదు కానీ మరి 3 రోజుల తర్వాత రా అని ఇలాగ వచ్చిన ప్రతిసారి పంపించడమే తప్ప ఇలా 1 నెల అయింది, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయింది అయినా సరే ఆమె తిరుగుతూనే ఉంది. కానీ ఆమె ఇలాగ అనుకోవచ్చు, ఈయన అడగడం ఏంటిక, న్యాయం తీర్చమని, వద్దులే వేస్ట్, ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గర అడిగినా సరే న్యాయము జరగదు, ఇక ఎందుకులే అని ఇసుకొచ్చి వెళ్ళడం మానేశారు అనుకోండి, ఈమె నష్టపోతుంది. అందుకని మీ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటున్నారంటే, ఆమె ఏం చేసింది అక్కడ ఉపమానములో అంటే, అలా అడుగుతూ 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 అడుగుతూనే ఉంది. ప్రార్థన ప్రతిఫలం రాలేదు 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 రాలేదు. ఈమె వదల్లేదు, ప్రార్థన వదల్లేదు, ఇసుగొందలేదు దేవుణ్ణి అడగడానికి, న్యాయాధిపతిని అక్కడ అడగడానికి ఆమె ఇసుగొందలేదు. మనం దేవుణ్ణి అడగడానికి ఇసుగొందకూడదు. అడుగుతుండాలి అడుగుతుండాలి అడుగుతుండాలి, బ్రతిమలాడుతుండాలి, ఆయన మీద ఆధారపడుతుండాలి. ప్రార్థన వదలకూడదు, దేవుడు అప్పుడు నిన్ను వదలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనను వదలొద్దు, దేవుడు నిన్ను వదలడు. నువ్వు ప్రార్థన వదిలేస్తే సాతానుడు పట్టుకుంటాడు. అందుకే ఇసుకొస్తుంది. ఎందుకు వస్తుందంటే, నువ్వు అడిగింది అంటేనే రిజల్ట్ రాలేదు కాబట్టి. అయితే అలా రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన సాతానుడు కూడా ఒక్కోసారి ఆటంకం చేస్తాడు. మరి ఎక్కువ ఎందుకు ప్రార్థన చేయాలి తండ్రి అంటే, ఎక్కువ చేయాలి. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావో అంత ఎక్కువగా దేవునికి దగ్గర అవుతున్నావు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రతీది ప్రార్థన అంటే ఏంటి? ప్రతీది అడగాలంతే. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం అడగం, ఇది 2 సార్లు చేస్తాం, మర్చిపోతా, ఇంకేందో మాకు తెలియదు, మేము చేయలేమేటి అని నిర్లక్ష్యం. చిన్నప్పుడు పాస్టమ్ గారు కృపాకి జోసఫ్కి ఏమేమి కావాలో, బట్టలు ఏమేమి కావాలో చక్కగా కొనిపించేది. చిన్న చిన్న బూట్లు, చెప్పులు అవన్నీ కొనిపించేది. సరే, అలాగ సుమారుగా ఒక 12-13 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మగారు ఏది తెచ్చినా అది తొడుక్కొని ఎంత బాగుంది అనుకొని అందరూ చెప్పుకునేవారు పిల్లలు. రే, నీ డ్రెస్ కన్నా డ్రెస్ బాగుందని చెప్పి ప్రశాంత్ వీళ్ళందరితో, ఈ ఇజ్రాయిల్. అయితే కొన్నాళ్ళు పోయేసరికి ఒక మంచి డ్రెస్సు పాస్టమ్ గారు 600 ఇచ్చే అంత కొన్నారు మెయిన్ రోడ్లో. అది చాలా బాగుంది డ్రెస్. అడిగిస్తే నేను తొడుక్కొని ఇది బాగాలేదు అన్నాడు. అరే ఎరా నువ్వు ఎలా అంట, నీకేది బాగుంటావు నాకు తెలియదేటంటే, అది నాకు నచ్చలేదు, అది నేను వేసుకోను. ఒరే 500-600 ఇచ్చి కొన్నాను, వేసుకోరా, వేస్ట్ అవుద్దరా, నీ సైజు ఎవరు సరిపో, నాకొద్దని వేసుకోలే. అంటే వాడికి ఊహ తెలియనంత వరకు అమ్మ పెట్టిందే తినాలి, ఆ అమ్మ కట్టిందే కట్టుకోవాలి. ఎప్పుడైతే తనకు ఊహ వచ్చింది కాబట్టి అమ్మని అడగడం ఏంటి, అమ్మకు నచ్చడం ఏంటి, నాకు నచ్చద్దు, నాకు ఆ మాత్రం తెలీదా అనుకున్నారు. సరే, పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇక ఊసే ఉండదు, మీరు నాకు చెప్పేది నాకు తెలీదా, అవునా అని అంటాం. కానీ దేవుడు బాల్యము నుండి ముదిమి వరకు అన్నీ ఆయనకే అడగాలని కోరుతాడు. హల్లెలూయా, అర్థమైందా? ప్రార్థన అంటే అది. ప్రార్థన అంటే ఏంటండి? బాల్యము నుండి ముదిమి వచ్చే వరకు అన్నీ ఆయన్నే అడగాలి. ఏ డ్రెస్ నాయన, ఏ తిండి నాయన, ఎటు వెళ్ళాలి నాయన, అటు వెళ్తున్నాను నాయన, నా సాయం చేయను, అన్నీ. అందుకే ఇసుకక ప్రార్థన చేయండి, నాతో మీరు బాల్యం నుండి ముదిమి వరకు నాతోనే ఉంటారు. అది మీకు క్షేమం, అది మీకు దీవెన, అది నాకు సంతోషం. అలా చేయటం వల్ల నిత్య ప్రార్థన మన బ్రతుకుల్లో ఉంటుంది. హల్లెలూయా. అంటే నిత్య ప్రార్థన మన బ్రతుకుల్లో ఉందంటే ప్రతిసారి ఆయన మీద ఆధారపడతాం. కానీ పిల్లలు ఆధారపడతారా? కొంతవరకు ఆధారపడతారు, అవునా కాదా?
కానీ మనం అలా కాదట, నిత్యము కూడా ఆయన మీదే ఆధారపడాలి. అది ఆయన ఆశ. హల్లెలూయా. అందుకే మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు. మీ తండ్రి మీకు సహాయం చేస్తాడు. ఏ వయసులో చేయాలి దానికి లిమిట్ లేదు. బాల్యం మొదలుకొని, యవ్వనస్తులు మొదలుకొని, నడి వయసు మొదలుకొని, ముదిమి వచ్చు వరకు, నడుము వంగిపోయినా సరే నా తండ్రి అంటే నా బిడ్డ, నా కుమారుడు అంటాడు ఆయన. అందుకే మన బ్రతుకుల్లో నిత్య ప్రార్థన కూడా అత్యవసరం. అవసరం లేదులే, ఆ రంగు బట్టలేదు నేను తెలుసుకోను అని అనడానికి ఇందులో వీలు లేదు. ఎలా చేయాలి ప్రార్థన అంటే, ఏం చేస్తావు ప్రార్థన? ఇదిగో తండ్రి, తెల్లవారునైనా నేను వ్యాపారంగా వెళ్తున్నాను, ఆ విషయంలో మీరు నాకు సహాయం చేయండి, వ్యాపారంలో కాస్త లాభం తీర్చి, అలా అప్పులు కూడా తీర్చుని కృప చూడండి. అదే ప్రార్థన మళ్ళీ చేస్తాం. దేవానికి వందనాలు తండ్రి, ఈ రోజున నన్ను సజీవుడిగా బ్రతికించావు ప్రభా, ఆరోగ్యం ఆయుష్ కూడా ఇచ్చావు, దేవానికి స్తోత్రాలు. పాట పాడే భాగ్యం ఇచ్చావు, బైబిల్ చదివే భాగ్యం ఇచ్చావు, దేవానికి స్తోత్రాలు. అదే ప్రార్థన. అయ్యా పాస్టర్ గారిని, మా సంఘ విషయాలను జ్ఞాపకం చేసుకొని వారిని కూడా అదే ప్రార్థన. అయ్యా పొరుగు వారు నశించిపోతున్నారు, విగ్రహాధికులై ప్రభా, దొంగతనాలు జరుగు, వారిని కూడా మార్చున్నాను. ఇదే ప్రార్థన. ప్రతిదీ అడగడమే, ప్రతిదీ చెప్పడమే ఆయన దగ్గర. అదే ప్రార్థన. ఇంకా శ్రేష్టమైనటువంటి ప్రార్థన జీవితం ఏం చేయాలి, ఏం అడగాలో అది కూడా నేర్పిన ఆయన అని అడుగుతుండాలి. అర్థమైందండి? తన శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిదేని బిడ్డలారా, దేవుని యొక్క తన మహోన్నతమైనటువంటి ప్రేమ ఏంటంటే, ప్రార్థన ద్వారా తనతో సంధిస్తే తన బిడ్డలకి ఏం కావాలో తండ్రికి తెలుసు, ఆయన ఇస్తాడు అంతే. నాకు తెలుసులే, నేను అడగను అనుకుంటే మరి నీ కర్మ. అలా అనగలమా మనం? మామూలుగా తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తించినట్టుగా అనగలమా? అనకూడదు. అది వేరు, ఇది వేరు. హల్లెలూయా. నీకేమి కావాలో నీ తల్లికైనా తండ్రికైనా తెలియదు, కానీ మన తండ్రి అయిన దేవునికి మనకేం కావాలో తెలుసు. కాబట్టి ఆయన అడుగుతూ వెళ్ళాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అలా చేయటం వల్ల అప్పుడు మన బ్రతుకుల్లో నిత్య అపోస్తుల బోధ, నిత్య సహవాసం, నిత్య రొట్టె విరుచుట, నిత్య ప్రార్థన కూడా ఉంటుంది. వ్యక్తిగతంగా ఎక్కువగా ఉండాలి. తెల్లవారు అడగాలి, ప్రభా అడిగాలి, తండ్రి నన్ను ఇలా జరుగుతుంది ఆయన, లేదా ఇలా శోధించబడుతున్నాను, పాపపు ఊహలు వస్తున్న దాన్ని సరిచేయి ప్రభా. ఏదైనా అడగాలి, ఏది దాచుకోక. నీ తండ్రి దగ్గర నువ్వు చెప్పుకోవడం భయం ఏంటి? ఆయనే దాన్ని ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతిలో మనల్ని తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి ప్రార్థనా జీవితం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి కొద్దిపాటి నిమిషాలుగా.